శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శివనామాన్ని ఎవరు జపిస్తారో, శివార్చన ఎవరు చేస్తూ ఉంటారో, శివాభిషేకం ఎవరు చేసుకుంటూ ఉంటారో వారి వారి గృహంలో వారికి నవగ్రహాలు కూడా శాంతించి సమస్త మంగళాలు కలుగుతాయి. శివాభిషేకం, శివార్చన ఎవరైనా చేసుకోవచ్చు. స్త్రీలు చేసుకోవచ్చు, పురుషులు చేసుకోవచ్చు, చిన్న పిల్లలు చేసుకోవచ్చు, వృద్ధులు చేసుకోవచ్చు. అంతెందుకు పూర్వ సువాసినులు కూడా శివాభిషేకం చేసుకోవచ్చు. బొటనవేలంత పరిమాణంలో మన యొక్క గృహంలో శివలింగాన్ని ఉంచుకొని శైవాగమం ప్రకారం శివాభిషేకాన్ని చేసుకోవచ్చు. శైవాగమం ప్రకారం శివాభిషేకం ఎలా చేసుకోవాలి అంటే, పాలు పోసిన తర్వాత శుద్ధ జలం పొయ్యాలి, తేనె పోసిన తర్వాత శుద్ధ జలం పొయ్యాలి, పెరుగు పోసిన తర్వాత శుద్ధ జలం పొయ్యాలి. అలా ఏ ప్రతి పదార్థం అభిషేకంలో వినియోగించినా తరువాత శుద్ధ జలంతో అభిషేకం చేస్తూ ఉండాలి. అలా ఏ పదార్థం పోసినా సరే శుద్ధ జలంతో అభిషేకం చేస్తూ మొట్టమొదట పొడి విభూతితో అభిషేకాన్ని ప్రారంభించి చందనోదకంతో అభిషేకాన్ని పూర్తి చేయాలి. ఇలా శైవాగమం ప్రకారం ఎవరైనా సరే అభిషేకం చేసుకోవచ్చు. అలా అభిషేకం చేయడంలో శివుడికి అత్యంత ఇష్టమైన తిథి సాధారణంగా సోమవారం. అదేవిధంగా శైవాగమంలో అత్యంత శక్తివంతమైన అభిషేకం చేయడానికి కలిగిన నక్షత్రం ఏది అంటే మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం. ఈ ఆర్ద్ర నక్షత్రంలో శివాభిషేకం చేసినట్లయితే సహస్ర అంటే 1000 శివరాత్రులలో శివాభిషేకం చేసిన ఫలితం సంవత్సరంలో వచ్చే ఒక్క ఆర్ద్ర నక్షత్రంలో, మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారుజామున 4 గంటలకు అభిషేకం చేస్తే 1000 శివరాత్రులలో శివాభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అలా సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చే ఒక్క ఆర్ద్ర నక్షత్రంలో చేసుకుంటే శివాభిషేకం అంతటి ఫలితం అంట. అంటే 1000 అంటే ఇక్కడ ఒక లెక్క అని కాదు, 1000 అంటే సహస్రం, అంటే లెక్కలేనంత శివాభిషేకం చేసిన ఫలితం ఒక్క ఆర్ద్ర నక్షత్రం ఉన్న నక్షత్రంలో చేసినట్లయితే అంతటి ఫలితం కలుగుతుంది అన్నది శైవాగమం. కంచి పరమాచార్యుల వారు తాను ఉన్న కాలంలో ప్రతి దేవాలయంలో కూడా ఈ ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు అభిషేకాన్ని చేయిస్తూ ఉండేవారు. ఇలా చేయడం వల్ల లోకమంతా కూడా శాంతితో, ఎలాంటి ప్రమాదాలు వ్యాధులు రాకుండా లోకమంతా క్షేమంగా ఉంటుందన్నది శైవాగమం యొక్క ఫలితం. అదేవిధంగా మనకు ఈ మార్గశిర మాసంలో 15వ తేదీ డిసెంబర్ 2024 ఆర్ద్ర నక్షత్రం అంటే ఆర్ద్ర నక్షత్రంతో పాటు సోమవారం, మార్గశిర సోమవారం ఆర్ద్ర నక్షత్రం కలిసి వచ్చింది. ఎంతటి అద్భుతమైన రోజో మీరే ఒకసారి ఊహ చేయండి. ఇలాంటి అద్భుతమైన తిథి రోజు ఎవ్వరూ కూడా దుర్వినియోగం చేసుకోకుండా 15వ తేదీ డిసెంబర్ 2024 సోమవారం ఆర్ద్ర నక్షత్రంలో అందరూ కూడా తమ తమ ఇళ్లల్లో శివార్చన చేసి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. అసలు ఎందుకు శివుడు అభిషేక ప్రియుడు? ఎందుకు ఇంతటి చలికాలంలో మార్గశిర మాసం అంటే ఒళ్ళు గడ్డకట్టేంత చలిగా ఉంటుంది. ఇలాంటి చలిలో కూడా తెల్లవారుజామున 4 గంటలకు ఎందుకు అభిషేకానికి ఇష్టపడుతాడు? అంత ప్రీతి అంటే ఒక కవి చమత్కారంగా చెబుతాడు, ఓ పరమేశ్వర, నీ నెత్తిన గంగాదేవి ఉంది. గంగాదేవి చల్లగా ఉంటుంది. ఆ చల్లదనం చాలదని అదే తలపైన చంద్రవంకును ధరించి ఉన్నావు. చంద్రుడు చల్లగా ఉంటాడు. సరే, కింద శరీరం కొద్దిగా వెచ్చగా ఉంటుంది అని అనుకుంటే నీ శరీరంలో సగభాగం పార్వతీదేవి. పార్వతీదేవి ఎవరు? హిమగిరి కూతురు. అంటే హిమగిరి అంటే మంచుకొండ. మంచుకొండ యొక్క కూతురు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. మరి నీ శరీరంలో సగభాగం పార్వతీదేవి చల్లగా ఉంటుంది. ఈ చల్లదనం చాలదని శరీరం అంతా కూడా నాగాభరణం అంటే పాములను, సర్పాలను ఆభరణంగా ఉంచుకున్నావు. ఆ సర్పాలు చల్లగా ఉంటాయట. మరి ఆ చల్లదనం కూడా చాలకుండా ఒళ్ళంతా కూడా చందనం పూసుకుంటావు. ఎంత చలిగా ఉంటుంది! ఆ చల్లదనం కూడా చాలకుండా ఆయన ఉన్న ప్రదేశం ఏంటి? చల్లటి మంచుకొండ కైలాసం. ఇంతటి చల్లని వస్తువులను, ఇంతటి చల్లని ప్రదేశంలో ఉంటూ కూడా నీకు చలిగా లేదా? ఎందుకు చలిగా లేదు?
స్వామి, నాకు అర్థమైంది. నాకు ఇప్పుడు తెలిసింది. ఇంత చల్లదనంతో నీ శరీరం ఉన్నా కూడా ఇంత చల్లదనం నీకు ఎందుకు చాలలేదు అంటే, మా యొక్క హృదయాలలో నువ్వే కదా ఉంటావు. మా యొక్క హృదయంలో నువ్వు ఉండడం వలన మేము కామము, క్రోధము, లోభము, మదము అనే మాత్సర్యాలనే వేడితో ఎప్పుడు నిన్ను కోరుకుంటూనే ఉంటాం. ఎప్పుడు అలా ప్రవర్తిస్తూనే ఉంటాం. అలా ఉండడం వల్ల నీవు మాలోనే కదా ఉంటావు. కాబట్టి నీకు వేడి చేసింది. కాబట్టి నువ్వు చల్లగా ఉండడం కోసం ఇంతటి చల్లటి పదార్థాలను నీ శరీరంపై ఉన్నా కూడా, నువ్వు చల్లటి ప్రదేశంలో ఉన్నా కూడా నీకు ఆ చల్లదనం చాలలేదు. మాలో ఉండే వేడి అంతా కూడా నీవే గ్రహిస్తున్నావు. వేడి అంటే పాపాలు, క్రోధాలు, కామం, ఇలాంటి అరిషడ్వర్గాలు అనే వేడిని తట్టుకోలేక చల్లటి మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారుజామున 4 గంటలకు ఆ చలిలో కూడా, గడ్డగట్టించే చలిలో కూడా అభిషేకానికి నీవు సిద్ధపడుతున్నావు, అభిషేకానికి నువ్వు ఇష్టపడుతున్నావు అని ఒక కవి చమత్కారంగా శివుని స్తోత్రం చేస్తారు. అలా పరమేశ్వరుడు మన యొక్క క్షేమం కోసం, మన యొక్క ఈ లోకమంతా కూడా క్షేమంగా ఉండడం కోసం పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటారు పెద్దలు. శివలింగం ఎంత చల్లగా ఉంటే ఈ లోకమంతా కూడా అంత చల్లగా ఉంటుంది, అంత క్షేమంగా ఉంటుంది. ఎలాంటి ఆపదలు, ఎలాంటి రోగాలు, ఎలాంటి దైన్యమైన పరిస్థితి రాకుండా పరమేశ్వరుడు దాని యొక్క అభిషేకం ద్వారా ఈ సమస్త లోకాలకు క్షేమాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి సమస్త మంగళాలు కలగాలి అంటే అందరూ కూడా శివార్చన, శివాభిషేకం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆర్ద్ర నక్షత్రం, దాంతోపాటు సోమవారం, మార్గశిర సోమవారం, అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ, ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాదాయ మంగళం. శ్రీ